హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోనేత్ర. ఈరోజు మన వీడియోలో మిషన్ లెర్నింగ్ 2025లో అవసరమా అనే దాని మీద ఒక వీడియో చేస్తున్నాను అనమాట. ఇది ఎందుకు చేస్తున్నానంటే రీసెంట్గా నేను చాలామంది జూనియర్స్ ఉంటారు కదా, వాళ్ళని నేను అబ్జర్వ్ చేశా. ఎలా అంటే వాళ్ళు ఒకవేళ డేటా సైన్స్ నేర్చుకోవాలనుకున్నా, లేకపోతే ఏఐ నేర్చుకోవాలనుకున్నా, మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలనుకున్నా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా జనరేటివ్ ఏఐతో స్టార్ట్ చేసేస్తున్నారనమాట. ఎందుకు స్టార్ట్ చేస్తున్నారంటే దానికి ఒక రీజన్ ఉండొచ్చు. మోస్ట్లీ ద స్ట్రాంగెస్ట్ రీజన్ ఏమవుతుందంటే, ప్రజెంట్ అయితే ఎలా జరుగుతుందంటే, మీరు నౌకరీ చూసుకోండి, లేకపోతే ఇంటర్న్షాలా, లేకపోతే లింక్డ్ఇన్ కానీ ఎక్కడైనా సరే చూసుకోండి, జాబ్ ప్లాట్ఫామ్స్లో ఎక్కువగా జాబ్స్ వేటి మీద ఉంటున్నాయి అంటే అది జనరేటివ్ ఏఐ మీద కానీ, లేకపోతే ఎల్ఎల్ఎంస్ మీద కానీ, వీటి మీద ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట. సో వీటిని అందరూ దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తున్నారు, అరే ఇప్పుడు మనం ఒకవేళ మిషన్ లెర్నింగ్ నేర్చుకుంటే, అంటే మిషన్ లెర్నింగ్ ఇన్ ద సెన్స్ నేనేం చెప్తున్నానంటే బేసిక్స్ లైక్ ఎలాగా రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, ఇవన్నీ కదా, లైక్ ర్యాండమ్ ఫారెస్ట్ కానీ, కే నియరెస్ట్ నైబర్స్ కానీ, ఇలాంటి అల్గారిథమ్స్ ఉన్నాయి కదా, అవి వాటి గురించి మాట్లాడుతున్నా. ఓకే, మిషన్ లెర్నింగ్ అలాంటి అల్గారిథమ్స్ నేర్చుకోవట్లేదు ఎవరు. డైరెక్ట్గా ఏం చేస్తున్నారంటే జనరేటివ్ ఏఐకి వెళ్తున్నారు, ఎల్ఎల్ఎంస్ గురించి కొన్ని వీడియోస్ చూస్తున్నారు, ఇంకా అయిపోయింది, ఇంకా మిషన్ లెర్నింగ్ అయిపోయింది, వచ్చేసింది అన్నట్టు ఒక ఫీల్లో ఉంటున్నారు. ఎందువల్ల ఈ జాబ్స్ కానీ ఇలాంటి వాటి మీద ఎఫెక్ట్ అవుతుంది ఎక్కువగా. ఎక్కడ పెట్టినా జనరేటివ్ ఏఐ, ఎల్ఎల్ఎం, ఏ లింక్డ్ఇన్ పెట్టినా, ఏ పోస్ట్ పెట్టినా వీటి మీదే ఉంటున్నాయి. మీరు ఒకవేళ యూట్యూబ్లో రీల్స్ చూస్తున్నా కానీ ఏఐతో ఇమేజ్ వీడియో జనరేషన్ జరుగుతుంది, ఓ ఇలా ఉంటుందో అలా ఉంటుందో ఒక ఎక్సైట్మెంట్తో స్టార్ట్ చేస్తున్నారనమాట. బట్ నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మిషన్ లెర్నింగ్ ఒక ఇంపార్టెన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మిషన్ లెర్నింగ్ అనేది బేసిక్ ఫౌండేషన్. మీరు డీప్ లెర్నింగ్ తీసుకోండి, లేకపోతే జనరేటివ్ ఏఐ తీసుకోండి, లేకపోతే ఏజెంట్స్ తీసుకోండి, లేకపోతే ఏదైనా తీసుకోండి, ఇట్స్ ఎ బేసిక్ అనమాట. ఇప్పుడు మిషన్ లెర్నింగ్ ఎప్పుడో 80s స్టార్ట్ అయింది. అప్పట్లో దాన్ని స్టాటిస్టికల్ లెర్నింగ్ అనేవాళ్ళు. ఇంకా మూవ్ అయ్యే కొంది 1990s దీన్ని మిషన్ లెర్నింగ్గా మార్చారు. దీని మీద అప్పుడు డేటా లేక, రీసెర్చ్ చేయలేక, అంటే హై రీసెర్చ్ చేయలేక చిన్న చిన్నగా 2011 నుంచి ఫేమస్ అవుతూ 2020లో ఈ ట్రాన్స్ఫార్మర్స్ అనే పేపర్ వల్ల చాలా రేంజ్కి వెళ్ళిపోయింది మిషన్ లెర్నింగ్ అనేది. సో మనందరం ఏం చేస్తున్నాం, ఇప్పుడు జనరేటివ్ ఏఐ మొదలు పెడుతున్నాం. జనరేటివ్ ఏఐ ఎక్కడి నుంచి వచ్చింది? 2019 మహా అయితే 2017 నుంచి వచ్చింది, అంతేగాని. ఎందుకంటే 2017లో ట్రాన్స్ఫార్మర్స్ పేపర్ ఉంది కదా, దాని వల్లనే ఇదంతా స్టార్ట్ అయింది అనమాట. సో దానికి ముందర ఏంటంటే పెద్దగా ఎవరు మిషన్ లెర్నింగ్ అనే కాదు, డేటా సైన్స్ని చాలా తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. ఎప్పుడైతే ఈ పేపర్స్ ఇవి స్టార్ట్ అయినాయో, లాట్ ఆఫ్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే $బిలియన్ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. ఎక్కడ? ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ఆర్ కంప్యూటర్ విజన్ వీటి మీద బిల్డ్ అయిన ఈ జనరేటివ్ అల్గారిథమ్స్ లైక్ ఎల్ఎల్ఎంస్ కానీ, విఎల్ఎంస్ కానీ, వీటితో యూజ్ చేసి ఏదో చేద్దామని చెప్పి, లైక్ ఏ ప్రొడక్ట్స్ బిల్డ్ చేద్దామని చెప్పి ఇలా $బిలియన్ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. అంటే ఇటువరకు కూడా పెడుతుంది మిషన్ లెర్నింగ్లో, బట్ ఇవి ఎక్కువ ఫేమస్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఇవి కంటికి కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు స్టాటిస్టికల్ అనాలిసిస్ చేస్తే అది కంటికి కనిపించడం చాలా కష్టం. ఎందుకు? ఇప్పుడు నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నా, నాకు ఒక టీబీస్ ఆఫ్ డేటా ఉంది, దాన్ని నేను క్లీన్ చేసి దాని మీద ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ క్రియేట్ చేసి వాటి మీద నేను రిపోర్ట్స్ జనరేట్ చేసి ఆ రిపోర్ట్స్ని నేను మాకు బిజినెస్కి అర్థమయ్యే విధంగా వాటిని నేను క్రియేట్ చేసి ఆ బిజినెస్కి స్టోరీ టెల్లింగ్ క్రియేట్ చేసి వాళ్ళకి చెప్పి, సో దిస్ ఈజ్ ఐ కాంట్ షో అవుట్ సైడ్, రైట్? నేను బయటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి లింక్డ్ఇన్లో లేకపోతే ఇంకొక ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇవి పెట్టలేను. వై? ఇట్స్ ఏ కాన్ఫిడెన్షియల్ థింగ్స్. ఓకే, అప్పట్లో మనం చూపించలేం. ఒకవేళ నేను చేసిన ఏదో చిన్న టైటానిక్ డేటా సెట్టో, లేకపోతే ఐరిష్ డేటా సెట్టో, లేకపోతే హార్ట్ డిసీజ్ డేటా సెట్టో, ఇలాంటి వాటిలో మేము చేసి చిన్న రిపోర్ట్స్ జనరేట్ చేసి చూపిస్తూ ఉంటారనమాట. సో వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. ఎందుకంటే జస్ట్ ఏ విజువలైజేషన్, లైక్ ఎక్సెల్ షీట్లో ఎలా అయితే బొమ్మలు కనిపిస్తాయో సేమ్ అదే విధంగా బొమ్మలు కనిపించాయి. కానీ ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ఈ జనరేటివ్ వచ్చిన తర్వాత ఎలా ఉందంటే ఎక్కువగా న్యాచురల్ లాంగ్వేజ్లో ఎక్కువ వర్క్ జరిగింది.
మీరు చూస్తే 2019 అరౌండ్ 2020 మధ్యలో లేట్ డిసెంబర్ అంటే లేట్ 2019 డిసెంబర్ నవంబర్లో GPT-1 రిలీజ్ అయింది. ఏది ఓపెన్ అయ్యే దగ్గర నుంచి. సో ఆ టైంలో అందరిక అసలు క్వశ్చన్ అడిగితే చాలు ఆన్సర్ జనరేట్ చేస్తుంది. తర్వాత చిన్నగా GPT-1, 2, 3, 4 తర్వాత డీప్ సీక్ అని లేకపోతే క్లౌడీ అని చెప్పి జెమినీ అని చెప్పి చాలా డిఫరెంట్ లైక్ జీపీటీస్ వచ్చేసినాయి అవుట్ సైడ్కి. వీటిని చూసి అందరూ ఆశ్చర్యపోవటం ఇట్లా జనరేట్ అయ్యి బాగా ఫేమస్ అయిపోయింది. సో ఇది కంటికి కనిపించేది కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, వెళ్ళిపోయి వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అదిగాక ఈ ర్యాక్స్ ఏజెంట్స్ ఇవి ఇలాంటివి డెవలప్ అయ్యేసరికి ఈ $1 బిలియన్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఎక్కువ తీసుకొచ్చి పెట్టేస్తున్నాయి అనమాట. పెట్టేసే కొంత జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో ఎక్కువ ఈ రోల్స్కి కాల్స్ వస్తూ ఉన్నాయి. బట్ నేను ఏమందాం అనుకుంటున్నా అంటే, మీరు ఏ డేటా సెట్ని దేన్ని ఫైన్ ట్యూన్ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా మనకి బేసిక్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు స్టాటిస్టిక్స్ యూజ్ చేయకుండా ఏ డేటాని దేన్ని అర్థం చేసుకోలేరు. ఓకేనా, అది కేటగిరికల్ డేటా అవని లేకపోతే నార్మల్గా న్యూమరికల్ డేటా అయినా అవని ఏదైనా సరే. సో అసలు మిషన్ లెర్నింగ్ 2020లో అవసరమా, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారా, అసలు కంపెనీలో ప్రొడక్ట్లు బిల్ అవుతున్నాయా లేదా అని దాని మీద చూద్దాం. సో మీరు చూస్తే కనుక మిషన్ లెర్నింగ్ జనరేటివ్ AI గురించి చెప్పేసాను నేను ఆల్రెడీ. ఓకే, మిషన్ లెర్నింగ్ అంటే ఏం లేదండి, నేను చాలా సింపుల్ టర్మ్స్లో చెప్తాను. మిషన్ లెర్నింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జనరేటివ్ AI. వాటికి డిఫరెన్స్ అంటే ఇప్పుడు అదేంటి ఇదేంటి అని నేను చెప్పను. సో యాక్చువల్గా మిషన్ లెర్నింగ్లో కొన్ని అల్గోరిథమ్స్ చెప్తాను మీకు ఎలా ఉంటాయి. లైక్ ర్యాండమ్ ఫారెస్ట్ కానీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ లైక్ ర్యాండమ్ ఫారెస్ట్, KNN లేకపోతే లాజిస్టిక్ లీనియర్ రిగ్రెషన్ ఇలాంటివి ఉంటాయి. ఇక్కడ మీరు ఎక్కువ ఏం చూసుంటారు, GPT చూసుంటారు, లేకపోతే VLMs LLMs వీటి మీద ఎక్కువ చూసుంటారు అనమాట జనరేటివ్ AIలో. ఇది పాస్ట్, ఇది ప్రజెంట్. అంటే మన ఇప్పుడున్న మైండ్ సెట్ ప్రకారం మిషన్ లెర్నింగ్ అనేది పాస్ట్ ఇంకా అయిపోయింది, ఇంకా దాంట్లో ఏం ఉండదయ్యా, ఇంకా జనరేటివ్ AI మన ఫ్యూచర్ అంతా అని. ఇది మన ప్రజెంట్ మైండ్ సెట్ ఇప్పుడు ఉంది. బట్ ఐ వాంట్ టు బ్రేక్ ఇట్. నేను దాన్ని బ్రేక్ చేయాలనుకుంటున్నాను. ఐ విల్ బ్రేక్ ఇట్ డెఫినెట్లీ. సో అసలు మిషన్ లెర్నింగ్ అనేది ఎందుకు అవసరం? నేను ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఒక ఇది చూసాను అనమాట. లైక్ ఒక పోస్ట్ న్యూస్ అనుకోండి, అది చూసాను. ఎయిర్టెల్ నుంచి ఒక మెయిల్ కూడా వచ్చింది. ఎయిర్టెల్ నుంచి ఎలా అంటే వాళ్ళు ఒక స్పామ్ కాల్స్ని తగ్గిస్తున్నారంట. స్పామ్ మెసేజెస్ కానీ స్పామ్ కాల్స్ కానీ ఎక్కువగా ఇప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఏంటి, ఈ సైబర్ క్రైమ్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఎక్కువ ఎఫెక్ట్ ఏంటి, మీ యొక్క నెంబర్ని తీసుకోనో లేకపోతే QR కోడ్ ఇచ్చో లేకపోతే ఏదో ఒకటి చేసి మీ దగ్గర నుంచి డబ్బులు కొట్టేస్తానికి ట్రై చేస్తుంటారు. ఎలా కాంటాక్ట్ అవుతారు వాళ్ళు? మీకు మొబైల్ నుంచి కాంటాక్ట్ అవుతారు. కరెక్టా కాదా? సో ఈ మొబైల్ నుంచి కాంటాక్ట్ అవుతారు కాబట్టి ఈ మొబైల్ నుంచి కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తుంటారు. అందుకు ఎయిర్టెల్ వాడు ఏం చేశాడంటే ఒక సిస్టమ్ బిల్డ్ చేశాడు మిషన్ లెర్నింగ్ ఉపయోగించి. ఏం సిస్టమ్ అంటే అలాంటి ఫ్రాడ్ కాల్స్ని ఐడెంటిఫై చేసి వాటిని మన దగ్గరకు రాకుండా బ్లాక్ చేసేస్తుంది. సో అలాగా ఒక 65% ఆఫ్ ఫ్రాడ్ కాల్స్ని బ్లాక్ చేసినట్టు నాకు మెయిల్ వచ్చింది. ఆమె ఎయిర్టెల్ యూజర్. ఓకే, సో నాకు మెయిల్ వచ్చింది. సో అంటే ఏంటి, ఎయిర్టెల్ ఈజ్ నాట్ ఎ స్మాల్ కంపెనీ రైట్. ఇండియాలో వన్ ఆఫ్ ద నెంబర్ వన్ ఆర్ 2 ఈ 2 పొజిషన్స్లోనే ఉంటుంది. ఏది టెలికాంలో, ఇండియన్ టెలికాంలో ఈ 2 పొజిషన్స్లోనే ఉంటుంది. అలాంటి కంపెనీలో స్టిల్ దే ఆర్ యూజింగ్ మిషన్ లెర్నింగ్ రైట్. ఇప్పుడు గో టు ఈమెయిల్ జీమెయిల్ కానీ మైక్రోసాఫ్ట్ మెయిల్ కానీ ఏదైనా వెళ్ళండి, స్పామ్ మెయిల్స్ వస్తూ ఉంటాయి. స్పామ్ మెయిల్స్ అన్ని సపరేట్గా వేరే ఫోల్డర్స్లోకి వెళ్తాయి. ఎలా వెళ్తాయి? దెర్ ఈస్ ఎ మిషన్ లెర్నింగ్ అల్గోరిథం బిహైండ్ ఇట్ రైట్. సో ఇంకొకటి, మీరు నెట్ఫ్లిక్స్ ఉంది, లేకపోతే జియో హాట్స్టార్ ఉంది, లేకపోతే ఎనీ OTT ప్లాట్ఫామ్, ఐ డోంట్ నో ఆల్ ఆర్ యూజింగ్ ఆర్ నాట్, బట్ నెట్ఫ్లిక్స్ అయితే పర్ఫెక్ట్ మనకి. యూట్యూబ్ కానీ స్పాటిఫై కానీ ఇలాంటివి చాలా ఫేమస్ ఉన్నాయి. మీరు ఒక వీడియో చూడటం మొదలుపెట్టారు యూట్యూబ్లో, సో ఆ వీడియోకి రిలేటివ్ వీడియోసే వస్తుంటాయి. ఓకేనా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? రికమెండేషన్ సిస్టమ్స్. సో ఇవన్నీ చిన్న చిన్న కంపెనీస్ కాదండి. ఓకే, దీస్ ఆల్ ఆర్ నాట్ ఎ స్మాల్ కంపెనీస్, దే ఆర్ వెరీ బిగ్ కంపెనీస్ అండ్ దే ఆర్ స్టిల్ వర్కింగ్ విత్ మిషన్ లెర్నింగ్. ఓకే, సో ఈ లైక్ దెర్ ఆర్ సమ్
బిజినెస్ లైక్ ఇంకా ఏ బిజినెస్ యూజ్ చేస్తున్నాయని చెప్పుకుందాం. సో ఇప్పుడు స్ట్రీమ్ లైనింగ్ బిజినెస్ ఆపరేషన్స్ యూజింగ్ మిషన్ లెర్నింగ్. బిజినెస్ ఆపరేషన్స్ ఉంటాయి కానీ సో వాటిని స్ట్రీమ్ లైన్ చేయటం. మార్కెటింగ్, ఇప్పుడు మార్కెటింగ్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఎలా అంటే ఇప్పుడు మీకు ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ ఒక రీల్ కానీ ఏదో చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ దీని పేరు ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉన్నారు. సో చూస్తూ ఉన్నప్పుడు మీరు సడన్గా ఏదో ఒక 2-3 రీల్స్ని టప్ప లైక్ చేశారనమాట. లైక్ చేయగానే నెక్స్ట్ టైం ఏం జరుగుతుంది, వాటికి సంబంధించిన రీలే వస్తుంది. లేకపోతే ఒక అడ్వర్టైజ్మెంట్ చూశారు, అడ్వర్టైజ్మెంట్ చూసి మీకు అడ్వర్టైజ్మెంట్లో ఈ అడ్వర్టైజ్మెంట్ చాలా బాగుంది, లెట్స్ చెక్ అని చెప్పి లోపలికి వెళ్ళి చూసి వచ్చేసారు. అరే లోపలికి వెళ్ళి చూసి రాగానే వాళ్ళ దగ్గర రికార్డ్ అయిపోయి ఉంది. మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తూ ఉంటారో అలాంటిది ఒక 10 సార్లు కనపడుతుంది. ఓకేనా, దట్స్ కాల్ మార్కెటింగ్, రైట్? సో రిపిటేటివ్గా మీ దగ్గర చూపిస్తూ ఉంటుంది. ఎలా అది? ఓకే, రిపిటేటివ్ మీ దగ్గరకు వస్తూనే ఉంటుంది అది. సో అది అలాగే మార్కెటింగ్లో కూడా మిషన్ లెర్నింగ్ యూజ్ చేస్తున్నారు అనమాట. ఆటోమేటెడ్ డెసిషన్ మేకింగ్ విత్ మిషన్ లెర్నింగ్. లైక్ కొన్ని ఏమన్నా డెసిషన్స్ తీసుకోవాలన్నా ఆటోమేషన్ చేస్తున్నారనమాట మిషన్ లెర్నింగ్ ఉపయోగించి. ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ విత్ మిషన్ లెర్నింగ్. లైక్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్, లైక్ ఎలాంటిది ఇప్పుడు నేను ఇందాక చెప్పా ఒకటి స్పామ్ గురించి కానీ లేకపోతే ఫ్రాడ్ చేయటం కానీ వీటి గురించి వీటిని యూజ్ చేసి ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ విత్ మిషన్ లెర్నింగ్తో చేసేస్తున్నారు ఇలాంటివి. రెడ్యూసింగ్ హ్యూమన్ ఎర్రర్, మనం ఎలాంటి రెడ్యూస్ చేయొచ్చు ఇప్పుడు ఒక మనిషి చేశాడు అనుకోండి, కొన్ని తప్పులు ఉండొచ్చు, బట్ ఒక మిషన్ చేస్తే దాంట్లో తప్పులు ఉండటం అసాధ్యం, చాలా తక్కువ ఉంటాయి. సో అందుకని చెప్పి మిషన్ లెర్నింగ్ వాటి బదులు యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు మార్కెట్ ఆపర్చునిటీ గురించి చూద్దాం. మీరు చూస్తే కనుక ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, మీరు ఒకవేళ మిషన్ లెర్నింగ్ ఉండదు, అరే దాని పని అయిపోయింది అనుకునే వాళ్ళకి ఇది ఓకేనా. ఇది 2025 డేటా. దిస్ ఈజ్ నాట్ ఏ పాస్ట్ ఆర్ సంథింగ్, దిస్ ఈజ్ 2025 డేటా అండ్ యూ కెన్ సీ దెర్ విల్ బి అప్ టు 2031 డేటా. ఓకే, సో మార్కెట్ సైజ్ ఇక్కడ చూడండి. మార్కెట్ సైజ్ ఇన్ మిషన్ లెర్నింగ్ మార్కెట్ ప్రొడక్టెడ్ యాజ్ $105 billion in 2025 అంట. The market size is expected to show the rate figure of 32.41% ఉంటుంది. Resulted in marketing volume of 562.82 billions. Okay, 568.32 billions by 2031. The global comparison, the largest market size will be in United States around 30 billions ఉంటుందంట. లైక్ ప్రజెంట్ అయితే 30 billions ఉంది. ఓకే, సో మీరు ఇక్కడ గ్రాఫ్ ఒకసారి చూడండి హౌ ఇట్ వాస్ గ్రోయింగ్. దిస్ ఈజ్ నాట్ యూజింగ్ జనరేటివ్ AI. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మిషన్ లెర్నింగ్. ఓకే, అండ్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఎలాంటి యూజ్ చేస్తామంటే ఈమెయిల్ స్పామ్ డిటెక్షన్, క్రెడిట్ కార్డు, అదే ఇందా చెప్పా కదా లోన్. ఇప్పుడు సపోజ్ కొంతమంది ఉంటారు మన వాళ్ళు, లోన్స్ తీసేసుకొని కట్టకుండా ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి వాళ్ళని ప్రిడిక్ట్ చేసి చెప్తా ఉంటుంది ముందరగానే. వాళ్ళకి అలాంటి వాళ్ళకి కాల్స్ కూడా రావు. సో అవన్నీ చేసేది ఎవరో కాదండి, మిషన్ లెర్నింగ్ మోడల్స్. హౌస్ ప్రైజులు, మెడికల్ డయాగ్నోస్టిక్స్, కస్టమర్ చర్న్, కస్టమర్ సెగ్మెంటేషన్, ఎనామలీ, మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్, రికమెండేషన్ సిస్టమ్, ఇందా మనం మాట్లాడుకుంది. టాపిక్ మోడలింగ్, ఇప్పుడు ప్రజెంట్ మీరైతే జనరేటివ్ అది అంటున్నారో అవి దీని కిందకు వస్తాయి. సెర్చ్ ఇంజిన్, పర్ప్లెక్సిటీ ఇలాంటివన్నీ. ఓకే, టాపిక్ మోడలింగ్ కిందకు వస్తాయి అన్నమాట. సో ఇంకా నేను చెప్పినట్టు ది బిగ్గెస్ట్ కంపెనీస్ ఏమేమి ఉన్నాయంటే నెట్ఫ్లిక్స్, ఎయిర్టెల్, అమెజాన్. ఇది లేదు అనే కంపెనీ లేదు. బట్ నేను అనేది ఏంటంటే ఏఐ ప్రతి కంపెనీలో యూజ్ చేస్తున్నారు. నేను ఏమి తీసేయాలనుకున్నానంటే అపోహ అనేది మిషన్ లెర్నింగ్ అనేది యూజ్ చేయట్లేదు అనే ఒక లైక్ అపోహ ఉంటుంది కదా, లైక్ ఇది లేదు, ఇది అయిపోయింది, దీనివల్ల జాబులు రావు అని చెప్పి. సో అదైతే మీరు అసలు పెట్టుకోకండి. మిషన్ లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వై? బికాస్ చూడండి వాడు చెప్తాను. ఐ విల్ టేక్ 2 minutes. హియర్ జనరేటివ్ ఏఐలో మ్యాథమెటిక్స్ యూజ్ చేస్తాం. ఓకే, వితౌట్ మ్యాథమెటిక్స్ వీ కాంట్ బిల్డ్, రైట్? మీరు ఒకవేళ ట్రాన్స్ఫార్మర్స్ పేపర్ చూడకపోతే ఒకసారి ట్రాన్స్ఫార్మర్స్ పేపర్ చూడండి. ఇట్ విల్ లాట్ ఆఫ్ మ్యాథ్ ఉంటుంది, లాట్ ఆఫ్ మ్యాథ్స్ ఉంటుంది. ఇప్పుడు మీరేమన్నా ప్రిడిక్టివ్ స్కోర్స్ కానీ లేకపోతే ఈ జనరేటివ్ ఏఐలో మనం స్కోర్స్ చూస్తుంటాం కదండి, లైక్ బిలు అని చెప్పి ఇలాంటి స్కోర్స్ అంటే
ఈ స్కోర్స్ చెక్ చేయాలన్నా వాటి బ్యాక్గ్రౌండ్లో కూడా మ్యాథమెటిక్సే ఉంటుంది. దెర్ ఈజ్ ఎవ్రీవేర్ మ్యాథమెటిక్స్. ఆ మ్యాథమెటిక్స్ దేనికి లింక్ అయి ఉంటుందంటే ఇట్ వాజ్ లింక్ టు మిషన్ లెర్నింగ్. ఓకే, సో మిషన్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇంటర్వ్యూలో మీకు జనరేటివ్ ఏఐ పెట్టినా సరే దే విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ ఆన్ మిషన్ లెర్నింగ్. వితౌట్ మిషన్ లెర్నింగ్ దే విల్ నాట్ లీవ్ దట్. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ రౌండ్ ఉండదు కదా, దే విల్ బి మల్టిపుల్ రౌండ్స్, 2 or 3 రౌండ్స్ ఉంటాయి టెక్నికల్గా. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ 1 or 2, 3 రౌండ్స్ ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటే మీ యొక్క బేసిక్స్ చెక్ చేయాలని చూస్తారు. తర్వాత ఇంకొంచెం ముందలకెళ్తా అప్పుడు జనరేట్ అయ్యి అడుగుతారు. ఫస్ట్లోనే జనరేట్ అయ్యే క్వశ్చన్స్ మొదలు పెట్టరు ఎవరు. సో దే విల్ ట్రై టు అండర్స్టాండ్ యూ. మీకు బేసిక్స్ తెలుసా లేదా? బేసిక్స్ తెలిస్తే యు ఆర్ గుడ్, యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. ఇఫ్ మీకు బేసిక్స్ తెలియకపోతే నో, మీరు ముందరకు మూవ్ అవడానికి ఛాన్స్ లేదు. ఓకే, సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మిషన్ లెర్నింగ్ ఈజ్ నాట్ డెడ్, స్టిల్ దేర్, ఇంకా ఉంది. మీరు మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఇప్పటి నుంచైనా నేర్చుకోండి. డోంట్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు జనరేటివ్ ఏఐ. ఓకే, జనరేటివ్ ఏఐలోకి వెళ్ళి జంప్ చేయకండి డైరెక్ట్గా. మీరు 4th year అయిపోయినా లేకపోతే 3rd yearలో నేర్చుకుంటున్నా డైరెక్ట్గా జనరేటివ్ ఏఐకి వెళ్ళిపోయారు అనుకోండి, ఎలా ఉంటుందంటే వితౌట్ నోయింగ్ కోడింగ్ యు ఆర్ ట్రయింగ్ టు బిల్డ్ సమ్ అప్లికేషన్, అలా ఉంటుంది ఇప్పుడు చేస్తే. ఆర్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ అన్ ఎగ్జామ్, అలా ఉంటుంది అన్నమాట. సో ఏం తెలియకుండా మీరు జనరేటివ్లోకి వెళ్తే ఇట్ విల్ బి వెరీ హార్డ్ ఫర్ యూ. ఒకవేళ మీకు కొంచెం అర్థమైనా మీరు చేస్తున్నారు అనిపించినా, బట్ యూ విల్ ఫెయిల్ సమ్వేర్. అది ఇంటర్వ్యూ అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా ఎవరైనా మాట్లాడుకునేటప్పుడు ఆ డిస్కషన్లో వింటుంటే మీకు అర్థం కానీ చాలా ఉంటాయి. మీ సీనియర్స్ అడగండి ఒకసారి. ఓకే, సో ఇట్ విల్ బి వెరీ హార్డ్ ఫర్ యూ. ఓకే, సో దట్స్ ఇట్. నేను అదే చెప్పాలనుకుంటున్నా, మిషన్ లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ ఇట్. ఓకే గైస్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.